ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నాండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ బీజేపీ కీలక నేత గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు భారీ ఊరట లభించింది. ఆయన మీదనున్న విద్వేషపూరిత ప్రసంగ కేసులో శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 5 పోలీస్ స్టేషన్లో రాజా సింగ్ పైన విద్వేషపూరిత ప్రసంగ కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులపైన ఇవాళ విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి రిపీట్ కావద్దని హెచ్చరిస్తూ కొట్టివేసింది. మరోవైపు ఇటీవల మహాశివరాత్రి పండుగ ఒకవేళ రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా హిందువులందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజా సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. రోజుల తరబడి స్నానం చేయకుండా గొడ్డు మాంసం తిని పూజా సామాగ్రి అమ్ముతున్న వాళ్ళ దగ్గర శివరాత్రికి ఎలాంటి